దేశమంతటా ఒక్క సినిమా గురించే మాట్లాడుతోంది. అదే 'కల్కి'. అలా ఇలా వచ్చేయలేదు ఈ సినిమా. 5 ఏళ్లు పాపం ఈ సినిమా కోసం కష్టపడ్డాడట నాగేశ్వన్. ఇక మన హీరో ప్రభాస్ అయితే 2.5 ఏళ్లుగా ఆ సినిమా కోసమే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి వీళ్ళందరి యొక్క ప్రయత్నం ఇప్పుడు మంచి రిజల్ట్ రావడంతో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సక్సెస్ ట్రాక్లో వెళ్తోంది. అయితే ఈ సినిమాలో కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించిన కమల్ హాసన్ లాస్ట్లో మాత్రం ఆదరగొట్టేశారు. సో కమల్ హాసన్ మంచి మార్కులు వేయించుకున్నారు. కనిపించిన ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ వచ్చేలానే ఉంది. తాను పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర గురించి కమల్ హాసన్ చెప్తూ ఉంటే మాత్రం ఇంకా గూస్ బంప్స్ వస్తాయి. సో ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ గురించి చాలా మంది తనకి ఫోన్ చేసి అడుగుతున్నారట. సినిమా కలెక్షన్స్ కూడా చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు కమల్. కల్కి సినిమాకి మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డానని, ఆ గెటప్ చూసిన వెంటనే నాకే ఏదో ఇబ్బందిగా అనిపించింది. ఆ సమయంలో చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం అంటే నాకు బాగా ఇష్టం అంటూ చెప్తున్నారు కమల్. యాస్కిన్ కోసం చాలా డిజైన్స్ చేశారట. మేకప్ కోసం లాస్ ఏంజల్స్ కూడా వెళ్లారట. కల్కి మూవీ ఆలోచన ఒక గేమ్ లాంటిదంటూ చెప్తున్నారు. చిన్నపిల్లల బొమ్మలాట్లో తినడానికి ఏం లేకపోయినా తిన్నట్టు నటిస్తామని, కల్కి సినిమా కూడా అలాంటిదే అంటూ చెప్పారు. ప్రేక్షకుల్ని అలా ఒక చోటనున్న వేరే చోట ఉన్నట్టు మాయ చేస్తుందని, అలా ఆడించిన చిన్నపిల్లాడే నాగి అని కమల్ చెప్తున్నారు. ఒకప్పుడు సంగీతం శ్రీనివాసరావు అలా ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు. సీక్వెల్లో యాస్కిన్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందని కమల్ చెప్తున్నారు. నేనెప్పుడు డబ్బు కోసం సినిమాలు చేయలేదని, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి నటనకున్న విలువే నాకు ఇష్టం అంటూ చెప్తున్నారు. కమల్ చేసిన కామెంట్స్ అయితే అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. ఇలాంటి యాక్టర్ ఉండడం మన ఇండియన్ సినిమాకే గర్వకారణం కదా.